జై విజయవాడ. విజయవాడ మహానగరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అంతులేని అభివృద్ధి. ఇది కృష్ణానది నుండి గుంటూరు వెళ్ళేటువంటి బ్రిడ్జి, కనకదుర్గ వారధి అంటే అద్భుతమైనటువంటి వారధి కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతులేనటువంటి ఎన్నో వేల కోట్ల రూపాయలు అవజేసి దీన్ని కట్టించారంటే అభివృద్ధి పదంలో నడిపినటువంటి వాడు, సంక్షేమ పథకాల కంటే కూడా అభివృద్ధి పదంలో నడిపినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు, ఎన్ని పనులు చేసి పెట్టారో నిజంగా మహానుభావుడు. ఈ వారధి కట్టక ముందు సంవత్సరానికి ఒకసారి ఈ పనవడ అంతా కూడా మునిగిపోయేది, ముంపునకు గురయ్యేవారు, కొన్ని లక్షల మంది ఇబ్బంది పడేవారు. అటువంటి ఇబ్బంది పడకుండా ఎంత గొప్పగా నిర్మించాడో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా. అటువంటి మహానుభావుడిని ఇటువంటి ఎన్నో నిర్మించినటువంటి సచివాలయాలు కానీ, భరోసా కేంద్ర రైతు భరోసా కేంద్రాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, పోర్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడిని ఓడించాలని తుచ్చ నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గులు కొందరు, తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి అర్థం పరమార్థం తెలియదు. ప్రజలను ఇంత గొప్పగా చూసేటువంటి ఆ మహానుభావుని ఓడించాలని ఈ అని ఎకిరి నవ్వులతో ఎకిరి ముండా కొడుకులు కొంతమంది ఇచ్చి, ఎందుకురా మీరు 10 మందిని పోషించలేరు, మీ ఇంట్లో మీ అమ్మా నాన్నే చూడలేరు మీరు, అటువంటిది మన అమ్మా నాన్నల్ని ఎంతో గొప్పగా మన తాత అవ్వల్ని చూసేటువంటి మహానుభావుడు ఎన్నెన్ని బడులు కట్టాడు. నేడు నాడు మధ్యాహ్నం భోజనాలు, అయ్యో చెప్పితే తనివి తీరనటువంటి చేసినటువంటి ఆ మహానుభావుడిని ఓడించాలని ఇంత కంకణం కట్టుకున్న మీకు పుట్టగతులుండో, మీరు అనబగించి సస్తారు దుర్మార్గులారా. కూటమి కూలిపోతుంది చూడండి. 4వ తారీఖు లెక్కింపులో కూటమి కూలిపోతుంది. ఇది కొల్లేరు నేత మోరు రామరాజు చెబుతున్నటువంటి మాట. అర్థం చేసుకోండి సోదరుడారా, కార్యకర్తలారా, వైఎస్ఆర్సీపీ శ్రేణుడారా, మీకందరికీ నమస్కారములతో జై జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారంతో మోరు రామరాజు, కొల్లేరు నేత.